హాయ్ అండి. బయట కొనే గరం మసాలా కంటే ఇంట్లో చేసుకునే గరం మసాలా టేస్ట్ వేరండి. ఈ ఒక్క గరం మసాలా ఉంటే ఏ కూరకైనా రె రెస్టారెంట్ టేస్ట్ వస్తుందండి. వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు మన ఇంట్లో ఫ్రెష్‌గా ఎలాంటి కల్తీ లేకుండా గరం మసాలా పౌడర్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 100 గ్రాముల వరకు ధనియాలను వేసుకోవాలండి. ధనియాలు అనేవి కొంచెం గ్రీన్ కలర్‌లో ఉన్నవి వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుందండి. ఇవి లో ఫ్లేమ్‌లోనే ఒక 3, 4 నిమిషాలు అనేది వేయించుకోవాలి. ఈ 3, 4 నిమిషాలకి ధనియాలు అనేవి కలర్ చేంజ్ అవుతాయండి. కలుపుతూ వేయించుకుంటే త్వరగా ఎగుతాయి. ఇలా కలర్ చేంజ్ అయినాక ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లోనే 50 గ్రాముల జీలకర్ర, 25 గ్రాముల సోంపు, 10 గ్రామ్స్ షాజీరానేసుకొని ఇవి కూడా ఒక 3, 4 నిమిషాలైతే వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల మసాలా అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. అలాగే టేస్ట్ అనేది కూడా బావుంటుంది. ఇలా వేగిన వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోని ఒక 15 గ్రాముల వరకు దాల్చిన చెక్కనేసుకోవాలి. అలాగే 15 గ్రాములు ఇలాచి, 15 10 గ్రాములు లవంగాలు, 15 గ్రాముల మిరియాలనేసుకోవాలండి. అలాగే 5 గ్రాముల వరకు ఈ స్టార్ అనిసానేసుకోవాలండి. అలాగే 10 గ్రాముల వరకు బ్లాక్ ఇలాచీనేసుకొని ఒక 2 నిమిషాలైతే వేయించుకోవాలండి. ఇలా 2 నిమిషాల తర్వాత 5 గ్రాములు జావిత్రి, అలాగే 5 గ్రాముల స్టోన్ ఫ్లవర్ ఉంటుంది కదండీ! రాతి పువ్వును. అదేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్నాక ఒక 4, 5 బిర్యానీ ఆకులు, అలాగే జాజికాయ అండి ఒక సగం వేసుకోవాలి. నేను చేస్తున్న మసాలా క్వాంటిటీకైతే సగం వేసుకుంటున్నాను. ఇవి ఒక 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వీటిని కూడా ఒక ప్లేట్‌లో తీసుకొని మసాలాలంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. దాల్చిన చెక్క ఏమైనా పెద్దగా ఉంటే ఇలా ముక్కలుగా చేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు త్వరగా మిక్సీ అయిపోతాయి. ఈ మసాలాలన్నీ పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్‌లో సగం వరకు ఏసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి ఫైన్ పౌడర్‌గా. ఇలా సగం సగం మిక్సీ పట్టించుకోవడం వల్ల మసాలా అనేది బాగా నలుగుతుందండి. ఇలాగండి మసాలా ఫైన్ పౌడర్ ఇలా ఈ విధంగా పట్టించుకోవాలి. ఈ విధంగా పట్టించుకున్న మసాలా పౌడర్‌ని ఒక ప్లేట్‌లోకైతే తీసుకోవాలి. అలాగే రిమైనింగ్ మసాలా కూడా మిక్సీ జార్‌లో ఏసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోండి. ఇలా పట్టించుకున్న మసాలాన్ని ఒక ప్లేట్‌లో ఏసుకొని ఇప్పుడు 2 మసాలాలన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని, ఈ మిక్సీ పట్టించుకున్నాం కదండీ! వేడిగా ఉంటది. ఇవి పూర్తిగా చల్లారాలి. కాసేపు బయట ఉంచితే చల్లారుతాయి. ఇవి పూర్తిగా చల్లారినాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే 6 నుంచి సంవత్సరం వరకు నిలవ ఉంటాయండి. కొంచెం ఆయిల్ రిలీజ్ కలు మసాలాలు ఏసుకుంటే ఒక సంవత్సరం దాకా ఉంటాయండి. ఎండుమిర్చి, గసగసాలు యాడ్ చేయకుండా ఉంటే ఒక సంవత్సరం వరకు అయితే ఉంటాయండి గరం మసాలా అనేది. ఇలా తయారు చేసుకున్న మసాలా వెజ్‌లోకి, నాన్ వెజ్‌లోకి చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను మీకు. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.